Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా. హియర్ ఆర్ దోస్ ఆన్సర్స్. మిరియాలు పెప్పర్, మిరియాలు పెప్పర్. నేను చూశాను, ఐ సా. నేను చూశాను, ఐ సా. ఓకే, మరి ఇవాళ 2 క్వశ్చన్. జీలకర్ర, జీలకర్ర. నేను తీసుకున్నాను, నేను తీసుకున్నాను. What do we say these in English? Please comment in the comment box. So without any delay, we'll start the video. Today I'm back with English sentences for daily use. First one, ఈ మధ్య నువ్వు కనిపించడం లేదు. You are not to be seen these days. You are not to be seen these days. ట్రాఫిక్ జామ్ వల్ల సమయానికి రాలేకపోయాను. I could not reach on time due to traffic jam. I could not reach on time due to traffic jam. బ్యాంకుల్లో, రైల్వే స్టేషన్లో ఎక్కువగా ఇది మాట్లాడుతుంటారు. దయచేసి నేను మీ పెన్ను తీసుకోవచ్చా? కెన్ ఐ బారో యువర్ పెన్ ప్లీజ్? కెన్ ఐ బారో యువర్ పెన్ ప్లీజ్? మీరు కొంచెం పక్కన నిలబడతారా? కెన్ యూ స్టాండ్ అసైడ్? కెన్ యూ స్టాండ్ అసైడ్? చెన్నై ఎందుకు వెళ్ళావు? వై డిడ్ యూ గో టు చెన్నై? వై డిడ్ యూ గో టు చెన్నై? నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఐ మిస్ ద ఫ్లైట్. ఐ మిస్ ద ఫ్లైట్. దీన్ని చేయడానికి మీకు 5 నిమిషాల సమయం ఉంది. యూ హ్యావ్ 5 minutes టు డూ దిస్. యూ హ్యావ్ 5 minutes టు డూ దిస్. మీరు ఇండియాకి రావడం ఇదే మొదటిసారా? ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ విజిట్ టు ఇండియా? ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ విజిట్ టు ఇండియా? కుర్చీ లోపల ఉంచండి. కీప్ ద చైర్ ఇన్సైడ్. కీప్ ద చైర్ ఇన్సైడ్. మీరు దీన్ని ఆంగ్లంలో ఎలా చెప్తారు? హౌ డు యూ సే దిస్ ఇన్ ఇంగ్లీష్? హౌ డు యూ సే దిస్ ఇన్ ఇంగ్లీష్? మొత్తానికి నీకు ఉద్యోగం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫైనలీ యూ గాట్ ఎ జాబ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫైనలీ యూ గాట్ ఎ జాబ్. ఎవరో నన్ను పిలుస్తున్నారు. సమ్వన్ ఈస్ కాలింగ్ మీ. సమ్వన్ ఈస్ కాలింగ్ మీ. వారు నన్ను ఆహ్వానించారు, అది కూడా వ్యక్తిగతంగా. దే ఇన్వైటెడ్ మీ, దట్ టు పర్సనలీ. దే ఇన్వైటెడ్ మీ, దట్ టు పర్సనలీ. నేను మంచం మీద ఒక పరుపును విస్తరించాను. ఐ స్ప్రెడ్ ఏ బెడ్ స్ప్రెడ్ ఓవర్ ద బెడ్. ఐ స్ప్రెడ్ ఏ బెడ్ స్ప్రెడ్ ఓవర్ ద బెడ్. బెడ్ స్ప్రెడ్ అంటే పరుపు అంటే మ్యాట్రసెస్ అని, కానీ ఇక్కడ బెడ్ స్ప్రెడ్ అంటే హోటల్స్లో అలాంటి ప్లేసెస్లో సన్న పరుపులాగా, అంటే బొంత అని అంటాం కదా, ఆ సన్న పరుపుని బెడ్ మీద వేస్తారు. అది బెడ్ స్ప్రెడ్. బెడ్ స్ప్రెడ్. ఓకే, ఇది మళ్ళీ జరగనివ్వద్దు. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? వే డు యూ లివ్? వే డు యూ లివ్? వారు మ్యాచ్ గెలిచారు, అది కూడా భారీ తేడాతో. దే వన్ ద మ్యాచ్, దట్ టు బై ఎ హ్యూజ్ మార్జిన్. దే వన్ ద మ్యాచ్, దట్ టు బై ఎ హ్యూజ్ మార్జిన్. ఆరు బయట వెళ్లే ముందు ఆమె బరువైన కోటు వేసుకుంటుంది. బిఫోర్ గోయింగ్ అవుట్ డోర్స్ షీ పుట్స్ ఆన్ ఏ హెవీ కోట్. బిఫోర్ గోయింగ్ అవుట్ డోర్స్ షీ పుట్స్ ఆన్ ఏ హెవీ కోట్. అవుట్ డోర్స్ అంటే ఆరు బయట. ఎందుకు నవ్వుతున్నారు? వై ఆర్ యూ లాఫింగ్? వై ఆర్ యూ లాఫింగ్? వాళ్ళు రూల్స్ పెడతారు కానీ పాటించరు. దే మేక్ రూల్స్ బట్ దే డోంట్ ఫాలో దెమ్. దే మేక్ రూల్స్ బట్ దే డోంట్ ఫాలో దెమ్. Okay friends, that's all for today. Thanks for watching Learn a Language with Banu. If you like this video, then click on the like button. And you haven't subscribed my channel yet, then click on the subscribe button. Thank you.